అయ్యో అత్తమ్మ, ఏంది ఇట్లా పడేసిర్రు? అది పడేయలే, నీకోసమే అక్కడ వేసిన. గిసొంటి కావాలంటే నా దగ్గర ఇంకా మస్తున్నాయి. ఇది తీసుకొని నా కొడుకుని ఇడిచిపెట్టిపో. ఏందత్తమ్మ గట్లా మాట్లాడితే? ఏయ్, అత్తమ్మని పిలవద్దని చెప్పినా కదా, ఇంకోసారి అత్తమ్మని పిలవాలి. నేనేం చెప్తానో నాకే తెలియదు. నా కొడుకుని బుట్టలేసుకొని ఈ ఆస్తంతా కాజేద్దాం అనుకున్నావా? అని నాకు అట్లాంటి ఉద్దేశం లేదత్తమ్మ. ఏంది నా మాటకి ఎదురు చెప్తున్నా? నిన్ను అసలు నా ఇంట్లోంచి పోతావు పోవా, పోతావు పోవే. అచ్చే లోపల నువ్వు ఇంట్లో ఉండదు. కొట్టినా తిట్టినా నేను ఇక్కడికి వెళ్ళి పోనత్తమ్మా. ఇంట్లోంచి ఎట్లా పోవో నేను చూస్తాను. అక్క 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 పడుకున్నావు అక్క? రాయి కూసో. ఏందక్క, దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపిద్దాం అనుకుంటే ఇంట్లోనే పాతకపోయిందిగా మొత్తమే. ఏం చేయమంటవే, దాన్ని తిట్టినా కొట్టినా పైసలు ఆశ చూపించినా కూడా అది నుంచి పోతలేదు. అయినా నాకెందుకు అక్క, నీ కోడలు నీ ఇష్టం, ఉంచుకుంటావో ఎల్లగొడతావో నాకెందుకులే. ఇగో మీ తమ్ముడు వడ్ల పైసలు పంపించిండు, తీసుకో. అయ్యో, అదేంది గట్ల మాట్లాడుతున్నావు? ఆయన కాలం చేసినప్పటి నుంచి మా తమ్ముడే కదే మా పొలం అంతా కౌలు చేస్తున్నది. ఆ పైసలు ఎప్పుడైనా అడిగినానే నేను? అది అప్పుడక్క, నువ్వు అడగకుండా గాని ఇంకెవరన్నా అడుగుతారని తెచ్చిన. ఇంకెవరు అడుగుతారే, నన్ను కాదని? సరే తెచ్చినావు కదా, ఇటీ పైసలు. సరే అక్క, పోయత్తా. ఉండే చాయ్ తాగబోదు. ఏమి బియ్యం జరిగిన కాడికి మాజాలు గాని పోయి చాయ్ పెట్టుకురా మా ఇద్దరికి. సరే సరే అత్తమ్మా. తీసుకో. చాయ్ నీ ముఖం లెక్కున్నది. ఇంటికి నలుగురు అత్తే చాయ్ పెట్టుడు రాదు. ఏం బతికే నీ బతుకు? ఎందులో మరి సావుకా? కొంచెమైనా సిగ్గనిపిత్తలేదా అని నా ఇంటి మీద పడి ఏడుతున్నావు? నా ఇంటిని ముంచినావు కదనే. దానికి సిగ్గున్నదైతే మన ఇంట్లో ఎందుకు ఉంటది అక్క? సిగ్గు లేకనే ఈ ఇంట్లో పడి ఎడుతాంది. అయినా నాకెందుకు, నేను పోయత్తా. అంత నా కర్మనే. ఈ రోజే చిట్టి పైసలు కట్టాలి. టైంకి అయితే పైసలు తీసుకొచ్చింది పోరి. ఇక్కడే పెట్టిన పైసలు. పైసలు ఏమైనాయి? ఎన్నే పెట్టినా కదా నిన్న. వసే ఏం చెప్తున్నావే? అత్తమ్మ, నిన్న సంజయ్ పైసలు ఇచ్చింది కదా, ఈయనే పెట్టినా. ఏం చేసినావు?
ఏమో అత్తమ్మ నాకు తెలియదు. ఏంది ఏమో అంటున్నావు? పైసలు దొంగతనం చేసింది కాక ఏం తెలియదు అంటున్నావా అని నిన్ను చెప్పు. ఏడ పెట్టినావు? నేను తీయలే అత్తమ్మ. నిన్నే నేను తీరేది అంటున్నావు? పైసలు ఎక్కడ పెట్టి చెప్పు. నా ఇంట్లో నేను దొంగతనం ఎందుకు చేస్తా? ఏంది నీ ఇల్లు అంటున్నావు? ఏమి చేసింది నీ ఇల్లు? పైసలు ఎక్కడ పెట్టావు చెప్పు. తీయలే అత్తమ్మ, నిజం అత్తమ్మ. తీయండి, ఇంట్లో ఉన్నది నువ్వు నేను. పైసలు అడిగిపోతే తన కాళ్ళు వచ్చాను పోతాయా? చెప్పు. పైసలు అడిగిపోయి నిజంగా ఏం చేసినావు? ఏడబెట్టినావు పైసలు అత్తమ్మ, నేను తీయలే. ఏందే నేను తీయలేదు అంటున్నావు? పైసలు తీసి ఎక్కడ పెట్టావు? ఎవరికి ఇచ్చినావు చెప్పు. చెప్పే. నాకేం అవసరం అత్తమ్మ తీయడానికి? ఆహా, పైసలు అంటే ఎరగన్నాని పైసలు తీసి ఏం దాచుకున్నావు? ఏం చేస్తున్నావు? దేవుడా, నేనేం తప్పు చేసినా? నాకెందుకు ఈ శిక్ష? నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావయ్యా? సైకిల్ బ్రేక్ పత్తులు నేను చెప్పడం కానీ ఇంకైనా వస్తుంది మనతో చాలా అవుతుంది సార్ పత్తులు ఒకటి వేసుకుంటే తెలియదు ఆలోచన చక్కగా వాడతారు. అవుతుంది. నీతోటి ఏ పని అవుతుందో కాదో నాకు అన్ని తెలుసు. ఆ సైకిల్ పని కాదు, ఇంట్లో పని కూడా కాదు. నీకు చెత్తకు ఆ తిండి ఎట్లా పోతాంది? అక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? అది ఏకాయ వచ్చి మేకాయ కూసున్నది. 6 నెలలో 7 నెలలో బొత్త పెట్టుకొని మంచి ఆట ఆడుతుంది అది. ఇంకా 4 రోజులు అయితే పిల్లగాడ వస్తాడు. మన పప్పులు ఉడుకుతాయా? మనకు చిల్లిగవ్వని నత్తదా? నా పేరు మీద భూమి రాస్తానన్నావు, జాగ రాస్తానన్నావు. మీ అక్కను మోసం చేసి అటు ఇటు అటు పెట్టి నీకు రాయిస్తనే అన్నావు. ఇంతవరకు ఏమన్నా ఏపించినావా? ఇదేనా మన బతుకు? కాలు నొత్తాంది, చెయ్యి నొత్తాంది, తాపకు 2000 3000 ఇట్లనే ఒట్టెక్కిద్దామా? ఏమవుతానా ఇప్పుడు చక్కగా చెప్తా. నేను ఈ రోజు రాత్రికి నా అక్కనున్న దాన్ని వేసేస్తా. తెల్లార వరకు వాళ్ళు సూర్యుని చూడరు. ఆఫీస్కి పోయినమ్మా అప్పుడు తిరిగి రాడు. వానికి అక్కడనే ప్లాన్ వేసిన. అది నా ప్లాన్. ఇదే ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళి కట్టుబట్టలతో వెళ్ళిపోతానే. ఫస్ట్ ఆ నవ్వు బంద్ చేయి. ఈ నైట్ గనుక నువ్వన్న పని పూర్తి చేయకపోయినావనుకో, ఇదే నైటు నీ ప్రాణం నేను తీస్తా. అదర్థమైందా? కొడుకుని నా కోడల్ని కాపాడుకోవాలి. అత్తమ్మ చెద్దరెత్తలేదు. అద్దు బిడ్డ,
ఇట్లనే పండుకుంటది. సరే ఇదన్నా పెట్టుకోరు. నిన్ను అంత కన్న కొడుకు లెక్క మంచిగా చూసుకున్నా కదా, నీకేం తక్కువ చేసినా? కొడుకు లెక్క చూసుకున్నావు గాని కోర్టు ఆస్తి నీ దగ్గర పెట్టుకున్నావు గాని ఆ ఆస్తి కోసం నిన్ను చంపుతా, నీ కొడుకును చంపుతా, నీ కోడలను చంపుతా, దాని కడుపులున్న నలుసును కూడా చంపుతా. నీ ఆస్తి మొత్తానికి వారసుని తేడైతా. ఏంద్రా నువ్వు? నాకేం ఏ పెనిమిటి, ఇవాళ ఇల్లు ఒక్కరిని కూడా వదిలేదేలే. వీళ్ళందరినీ చంపి ఈ ఆస్తి మొత్తం మనం రాయించుకోవాలి, అర్థమైందా? విడిచిపెట్టకు. ఎన్ని రోజులే కాళ్ళు వస్తుంది, షైన్ వస్తుంది అని నీ అట్ల పైన దొంగతనం చేస్తున్న భక్తుడు ఇవాళ ఒక్క రోజులు నడు. మిమ్మల్ని పెనిమిటి ఫస్ట్ దీన్ని నడు. నీలాంటోడు అస్సలు బతికుండదు, ఈ భూమికే మారు నిన్ను.